అబ్బబ్బా, వంకాయలకు ఎంత రేట్లు పెరిగిపోయాయో. అయినా కానీ వంకాయ తోట పెట్టుకుంటే పోలే, వంకాయ తోట పెట్టుకోవాలి అంటే దానికి సాగునీరు చేయాలి, అదంతా చేయాలి. అయినా కానీ ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. కొద్ది రోజులు పోతే వంకాయలకి గిరాకీ తగ్గుతుంది కదా, అప్పుడు ఏం చేస్తానంటే వాటితో. ఏంటి కాంతమ్మ గారు, ఏంటో తెగ ఆలోచించేస్తున్నారు. వాటితో వీటితో అని. వేటితో అండి? ఏం చేస్తారు మీరు? అదానే, ఏం లేదే, వంకాయలకి రేట్లు పెరిగిపోయాయి కదా, నేను వంకాయ తోట పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అయినా కానీ వంకాయలకే రేట్లు పెరిగాయి అంటే విత్తనాలకు కూడా రేట్లు ఎక్కువ ఉంటాయేమో అని ఆలోచిస్తున్నాను. అయినా కానీ వంకాయ తోట పెట్టాలి అంటే దానికి సాగునీరు కావాలి, భూమి కావాలి. అయినా కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదే. కానీ వంకాయలతో ఏదో ఒకటి చెయ్యాలి, అలా అయితే డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నాను. అవునా కాంతమ్మ గారు, ఇంతకీ వంకాయలతో ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు? అర్థం కావట్లేదు. ఏదైనా ఆలోచన ఉందా అండి మీకు? ఆలోచన ఏం లేదే, ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తున్నాను అంతే. అయినా కానీ చెప్పే సరస్వతి, నువ్వేదైనా ఆలోచన చెప్పే, నేను చేస్తాను. వంకాయలతో ఏదైనా ప్రయత్నిస్తే అది సఫలమవుతుందా? అంటే దానితో డబ్బులు ఏమైనా వస్తాయా? వంకాయలను ఎలా తయారు చేసి అమ్మాలి? వంకాయలతో ఏం చేస్తారండి? ఒకవేళ వంకాయ బజ్జీ చేయండి, లేదంటే కొత్తగా వెరైటీగా ట్రై చేయండి వంకాయ జ్యూస్ అని. పర్లేదే సరస్వతి, ఇది కూడా మంచి ఆలోచనే. వంకాయ బజ్జీ చేస్తా, జ్యూస్ ఎవడు తాగుతాడే, వంకాయ జ్యూస్ అంటేనే పారిపోతాడు. అయినా కానీ వంకాయతో ఎవరైనా జ్యూస్ చేస్తారా? కానీ కొత్తగా ఉంది, ట్రై చేద్దాం వంకాయతో జ్యూస్. సరే కాంతమ్మ గారు, మరి నేను వెళ్ళొస్తానండి, నాకు కాస్త పని ఉంది. వంకాయతో జ్యూస్, ఇదేదో బాగుంది, ట్రై చేస్తాను. అయినా కానీ ఎవరైనా తింటారా? వింటుంటే నాకేంటో విరక్తిగా అనిపిస్తుంది. అయినా కానీ తింటారంటావా? ఏమోలే, అమ్ముతే పోలే. ఒకవేళ అమ్ముడుపోతే అదే ఫేమస్ అవుతుంది, నేనే బ్రాండ్ అంబాసిడర్ అవుతాను. పర్లేదులే. ఏంటి సరస్వతి అక్క, ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు, ఏంటి విషయం? ఏం ఆలోచిస్తున్నానే, కాంతమ్మ లేదు, ఆ ముసలిదానికి ఇప్పుడు వ్యాపారం చేయడం అవసరమా? దానికి 2000 పెన్షన్ నెలకే రావట్టే, దానికి సరిపోతులేవన్నట్లు అది ఇప్పుడు అట వంకాయలతో వ్యాపారం పెడుతుందంటనే. అందుకే దానికి ఏం ఆలోచన రానప్పుడు నేను దానికి ఒక ఆలోచన ఇచ్చి వచ్చాను. వంకాయ బజ్జీ అన్న చేయి కాంతమ్మ గారు అని మంచి ఆలోచన ఇచ్చాను. ఇంకొకటి చెడ్డ ఆలోచన కూడా ఇచ్చాను. వంకాయ జ్యూస్ చేయండి కాంతమ్మ గారు, చాలా బాగుంటుంది, అందరు తీసుకుంటారు అని. ఏంటి సరస్వతి అక్క, ఏం మాట్లాడుతున్నావు? వంకాయ జ్యూస్ ఎవరు తాగుతారు? వంకాయ జ్యూస్ పేరింటేనే నాకైతే విరక్తి కలుగుతుంది. ఎవరైనా వంకాయ జ్యూస్ తాగుతారా సరస్వతి అక్క? నువ్వేం ఐడియా ఇచ్చావో కాంతమ్మకి? మరి లేకపోతే ఆ బుద్ధి లేని కాంతమ్మనట దానికి 2000 పెన్షన్ సరిపోతలేదన్నది వంకాయలతోటి వ్యాపారం పెడతదట. అసలే ఇప్పుడు చూసావు కదా వంకాయకి రేట్లు ఎలా మండిపోతున్నాయో. ఇంకా వంకాయతో జ్యూస్ చేస్తే ఏముందే, వంకాయకి డబుల్ రేటు పెట్టి అది జ్యూస్ అమ్ముతుంది. దాని దగ్గర ఎవరు తీసుకుంటాడు? దాని వ్యాపారం ముందుకు సాగకూడదనే కదా నేను వంకాయ జ్యూస్ చేయమని చెప్పాను. అబ్బో సరస్వతి అక్క, ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా డేంజరే. కాంతమ్మ ఐడియా ఇవ్వమంటే చెడిపోయే ఐడియా ఇచ్చి వచ్చి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావా? మరేమనుకున్నావా ఈ సరస్వతి అంటే? ఒసే లక్ష్మి, అదొకవేళ వ్యాపారం పెట్టినా కానీ మనకి ఇస్తుంది కదా, మనం అప్పుడు ఏమని చెప్పాలి అంటే, చీ వ్యాక్, ఇది అసలు ఏం బాగోలేదు కాంతమ్మ గారు, ఇలా మీరు చేస్తే మీ వ్యాపారం నష్టం పోతుంది, దయచేసి మీరు ఇలాంటివన్నీ ఆపేయండి అని మనం మాట్లాడాలి. ఆమె చేసిన జ్యూస్ ఏం బాగోలేదంటే బాగోలేదనే చెప్పాలి, అర్థమవుతుందా? అలాగే సరస్వతి అక్క, నువ్వు చెప్పాక కూడా ఇక మంచిగా ఉందని చెప్తానా, బాలేదనే చెప్తాను. ఓసే లక్ష్మి, ఈ విషయము రామయ్యకి, రంగయ్యకి, సోముగాడికి వీళ్ళందరికీ చెప్దాం పదవే. లేదంటే వాళ్ళు కాంతమ్మ గారి వంకాయ దుకాణానికి వెళ్లి అక్కడ జ్యూస్ కొనుక్కొని తాగుతారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఎలా ఉన్నా కూడా బాగాలేదని చెప్పమని వీళ్ళందరికీ చెప్దాం పదవే. వీళ్ళేంటి ఎగేసుకుంటూ మా దగ్గరికి వస్తున్నారు? మళ్ళీ ఎవరి కొంపల్లో చిచ్చు పెడదాం అనుకుంటున్నారో? ఆ సరస్వతి ఉందే గయ్యాలి గంప, తను ఎవరు నాశనమవుతే చూసి సంతోషిద్దామా అనే హృదయం కలిగింది. ఛీ, వీళ్ళు మనుషులు మళ్ళీ ఎవరి కొంపలు కూల్చడానికి వస్తున్నారో ఏమో. ఒరే రామయ్య, ఎలా ఉన్నావురా? ఏం చేస్తున్నావు?
నేను బానే ఉన్నాను, మీరేంటి ఇలా వస్తున్నారు? అదేం లేదురా. ఒరే రామయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ ఊరి చివరన కాంతమ్మ లేదు, అదేరా ఆ ముసల్ది. ఆ ముసల్ది వంకాయతో ఏదైనా రెసిపీ చేసి అది వ్యాపారం మొదలు పెడుతుందంట. ఎందుకంటే ఇప్పుడు వంకాయకు చాలా రేట్ ఉంది కదా, అది డబుల్ చేసి అమ్ముతుందంట. అలాగే కొత్త రకం వంట కూడా చేస్తుందంటరా. అదేంటంటే వంకాయతో జ్యూస్ అంట. వంకాయతో జ్యూస్ ఎవరైనా తింటారా? ఆ ముష్టి పిచ్చిదానికి అర్థం కావట్లేదు. వంకాయతో ఎవరైనా జ్యూస్ చేస్తారా అంటే, నేను వంకాయతోనే జ్యూస్ చేసి అమ్ముతానే సరస్వతి, కావాలంటే నువ్వే కొని చూస్తావు, చాలా బాగుంది కాంతమ్మ గారు అంటావు అని చెప్పింది. అయినా కానీ అలాంటి వంకాయతో జ్యూసులు తాగకూడదంటారా? నువ్వు గిట్లా తాగుతావేమో అని తాగినా కానీ ఏం బాగోలేదు అని చెప్పు. ఏం బాగోలేదు అని ఎందుకు చెప్తావు అంటే, మళ్ళీ ఇంకొకసారి తాగమని అడగదు కదా, అందుకు చెప్పమని చెప్తున్నాను. నువ్వు మాత్రం కాంతమ్మ గారి దగ్గర వంకాయ జ్యూస్ తాగినప్పుడు ఏమని చెప్పాలి? అస్సలేం బాగోలేదు కాంతమ్మ గారు అని చెప్పాలి. అర్థమవుతుందా? అలాగే సరస్వతి, ఎందుకు చెప్పను? నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పాక కూడా చెప్పకుంటే నువ్వు ఊరుకుంటావా? కాంతమ్మ గారి దగ్గర ఒకవేళ వంకాయ జ్యూస్ తాగినా కూడా అస్సలేం బాగోలేదు కాంతమ్మ గారు, అస్సలు రోత ఉంది అని చెప్తాము. ఓకేనా? చాలా మంచివాడివిరా రామయ్య నువ్వు. అలాగే రంగయ్యకి సోముకి కూడా అలాగే చెప్పు. కాంతమ్మ గారి దగ్గర వంకాయ జ్యూస్ తాగినప్పుడు అసలు ఏం బాగోలేదు అని చెప్పాలి. అర్థమవుతుందా? అలాగే సరస్వతి అక్క, నేను చెప్తానులే రంగయ్యకి సోముకి, మీరు వెళ్ళండి. సరేరా రామయ్య, నేను చెప్పింది చెప్పినట్లుగా చెప్పు. ఒక్క అక్షరం కూడా పొల్లు పోయినట్లు తెలిసినా కూడా నేనేం చేస్తానో నాకే తెలియదు. సరే మరి, ఇక మేము వెళ్ళొస్తాం. పాపం కాంతమ్మ గారికి 2000 పెన్షన్ చాలతలేదు అని తను ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకుంటుంది. అందులో ఇది నిప్పులు పోయాలని చూస్తుంది. ఎలాగైనా రంగయ్యకి సోముకి చెప్పాలి, కాంతమ్మ గారిని వంకాయ జ్యూస్ చేయనివ్వకుండా చేయాలి. అవసరమైతే వంకాయ బజ్జీ చేయనియ్యాలి, కానీ వంకాయ జ్యూస్ చేయకు అని చెప్పాలి. అవునా రామయ్య, సరస్వతి అక్క అలా చెప్పిందా? అయినా కానీ కాంతమ్మ గారిని వంకాయ జ్యూస్ చేయనివ్వకుండా చేయాలి. పద మనం వెళ్లి రంగయ్యకి చెప్దాము. అవునారా సోము, నువ్వు చెప్తుంది నిజమా? ఈ సరస్వతికి ఏం పని పాట లేదు, ఎప్పుడు చూసినా మంది మీద పడి ఏడుస్తుంది. అయినా కానీ మనం సరస్వతి దగ్గరికి కాకుండా మనము కాంతమ్మ గారి దగ్గరికి వెళ్లి చెప్పాలి, కాంతమ్మ గారు మీరు వంకాయ జ్యూస్ చేయకండి అని. అయినా కానీ కాంతమ్మ గారు వంకాయ జ్యూస్లే చేస్తాను అని బలంగా అనుకుంటే ఎలాగైనా మన మాటలతో మభ్యపెట్టైనా కానీ వంకాయ బజ్జీలు చేయనివ్వాలి, కానీ వంకాయతో జ్యూస్ మాత్రం అస్సలు చేయనివ్వకూడదు. సరే పదండి, వెళ్లి కాంతమ్మ గారితో మాట్లాడదాం. తను వ్యాపారం పెట్టే బిజీలో ఉంటుంది కావచ్చు. పదండి, ఆ జ్యూస్ చేయడానికి ఆ వంకాయలన్నింటినీ మిక్సీలో వేసి నలిపేస్తూ ఉంటుంది. పదండి, మనం తొందరగా వెళ్లి ఆపాలి. ఏంట్రా మీరంతా కట్టగట్టుకొని వచ్చారేంటి? కాంతమ్మ గారు, మీరంట వంకాయలతోటి ఏదైనా బిజినెస్ చేస్తున్నారా? అదేనండి, ఏదైనా వ్యాపారం మొదలు పెడుతున్నారా? అవునరా, వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను, కానీ వంకాయలతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సరస్వతిని అడిగితే వంకాయతో జ్యూస్ చేయండి అని చెప్పింది. వంకాయతో జ్యూస్ ఎవరైనా తాగుతారా అని అనుకుంటున్నాను. అయినా కానీ కొత్తగా ఉంటుంది కదా, ట్రై చేద్దాం అనుకుంటున్నాను రా. ఒకవేళ సక్సెస్ అవుతే ఆ జ్యూస్ కి నేనే కదా బ్రాండ్ అంబాసిడర్ ని అవుతాను. అదే కాంతమ్మ గారి వంకాయల జ్యూస్. కాంతమ్మ గారు, మీకు సరస్వతి గురించి తెలియదా? చెప్పండి. ఆవిడ చెప్పిన మాటలన్నీ పట్టుకొని మీరు వ్యాపారం మొదలు పెడితే మీ వ్యాపారం నష్టాల్లోకే వెళ్తుంది తప్ప ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు. దయచేసి మా మాట విని మీరు ఆ జ్యూస్ అనే ప్రోగ్రామ్ ని బంద్ చేసుకోండి. జ్యూస్ కి బదులు బజ్జీలు చేయండి. బజ్జీలు మీరు చక్కగా చేస్తారు కదా, మిరపకాయ బజ్జీలు. అలాగే మీరు వంకాయలతో బజ్జీలు చేయండి. మీ వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంది. అంతేకాని ఆ సరస్వతి మాటలు విని మీరు ఈ జ్యూస్ చేస్తాను, వంకాయల జ్యూస్ చేస్తాను, కాకరకాయ జ్యూస్ చేస్తాను, తోటకూర జ్యూస్ చేస్తాను అంటే అది కాని పని కాంతమ్మ గారు. మీ వ్యాపారం మంచిగా సాగాలి అంటే మీరేం చేస్తారో ఇక మీరే ఆలోచించుకోండి. అవునారా, సర్లే. ఎప్పుడైనా వంకాయలతో వ్యాపారం పెడితే వంకాయలతో జ్యూస్ కాకుండా వంకాయలతో బజ్జీలే చేస్తాను లేరా.
ఏంటి కాంతమ్మ గారు ఎప్పుడైనా అంటున్నారు, మీరు ఇప్పుడు వ్యాపారం పెడతా అన్నారు కదా, ఇప్పుడు పెట్టట్లేదా మీరు వ్యాపారం? వంకాయల రేట్లు పెరిగాయి అని నేనే వ్యాపారం మొదలు పెడదామని అనుకున్నాను రావట్టిగానే. అంతలోనే సరస్వతి వచ్చి ఒక ఆలోచన ఇచ్చింది. సర్లే ఎప్పుడైనా పెడితే దానికి వంకాయల జ్యూస్ చేద్దాం కదా, అది ఒకవేళ సక్సెస్ అవుతే దానికి బ్రాండ్ అంబాసిడర్ నేనే అవుతాను కదా అనుకున్నాను. ఇంతలోనే మీరొచ్చి వంకాయల వ్యాపారం గురించి, జ్యూస్ గురించి, బజ్జీల గురించి మాట్లాడుతున్నారు కదా. నా దగ్గర ఇప్పుడు పెట్టడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా? 5 రూపాయల బిల్ల ఉంది, అంతకు మించి నా దగ్గర డబ్బులు ఏమున్నాయిరా? మళ్ళీ పెన్షన్ పడితే తప్ప నా దగ్గర డబ్బులు ఎక్కడివి? నేనెక్కడి నుండి వ్యాపారం పెట్టగలను? కాంతమ్మ వ్యాపారం పెడుతుందేమో అని మనం ఆమె మంచి కోరి వ్యాపారం పెట్టడానికి సహాయం చేద్దాము. ఆ జ్యూస్ వద్దు, బజ్జీలు చేయమని చెప్దామని కాంతమ్మ మంచి కోరి వస్తే కాంతమ్మ ఏంటరా మనకి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది. అనవసరంగా ఆవిడ గురించి ఇంత మంచిగా ఆలోచించి ఇంత ఎమోషనల్ అయ్యి మనం ఫూల్స్ అయ్యాము. పదండి ఇంటికి వెళ్దాం. వ్యాపారం అంట, జ్యూస్ అంట, బజ్జీలంట. నడవండి నడవండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.